ఇండియన్ మినిస్ట్రీస్ ఆఫ్ డిఫెన్స్ డైరెక్షన్లో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన డైవింగ్ సపోర్ట్ విజల్ ఐఎన్ఎస్ నిపుణ్ను జాతికి అంకితం ఉన్నారు. ఈ షిప్ ఆగస్టు చివరిలో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ కమిషనింగ్ చేయనుంది. ఇందుకు ముంబై నౌకాదళం ఏర్పాట్లు చేస్తుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఐఎన్ఎస్ నిపుణ్ నిస్తారులకు ఒకే టైంలో శ్రీకారం చుట్టారు. 2022 సెప్టెంబర్ 22న ఈ రెండు నౌకలు జలప్రవేశం చేశాయి. 2026 జూలై 30న ఇండియన్ నేవీ అధికారులకు ఐఎన్ఎస్ నిపుణ్ను అప్పగించారు. సముద్రంలో సాంకేతిక సమస్యలతో చిక్కుకున్న జలాంతర్గాముల్ని రక్షించేందుకు 300 మీటర్ల లోతు వరకు ఈ షిప్లో పరికరాలను పంపిస్తారు. అంతేకాకుండా సముద్రం అడుగున ఉన్న వస్తువులను ప్రమాదానికి గురైన వాటిని వెలికి తీయడానికి ఐఎన్ఎస్ నిపుణుల్ని వినియోగించనున్నారు. సర్ ప్రక్రియ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి 175 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలతో కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నెల 27, 28 సంబంధించిన సర్ ప్రక్రియ చాలా కీలకం కాబోతుంది. ఈ నెలాఖరికి పూర్తి స్థాయిలో సర్ ప్రక్రియ పూర్తి చేసి అందజేయాలి. అలాగే అక్టోబర్ 3న పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ సిద్ధంగా ఉండాలి. ఎక్కడ ఇనానిమస్ కాకుండా ఏకగ్రీవం పోకుండా చూడాలని చెప్పి కూడా జగన్ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. స్టైఫండ్ పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె 14 రోజులు చేసింది. 30% స్టైఫండ్ ఇవ్వాల్సిందంటూ జూనియర్ డాక్టర్ పట్టుబట్టడం, మరోవైపు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చర్చలు పిలవకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్న. ఇప్పటికే అత్యవసర సేవలను కూడా బహిష్కరించి జూనియర్ డాక్టర్లు 14 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రేపు సోమవారం మంత్రి సత్యకుమార్తో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. 30% కాకపోయినా 2024లో పెంచిన విధంగా 15% స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అడవుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే 2 కోట్ల సీడ్ బాల్స్ను వెదజల్లారు. 20,000 హెక్టార్లలో దాదాపుగా 3 కోట్ల సీడ్ బాల్స్ను వేయాలని చెప్పి భావించినటువంటి అటవీ శాఖ అధికారులకు ఇప్పటికే 50% గ్రీన్ కవర్ ఆపరేషన్ని పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అటు తిరుపతి, చిత్తూరు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలలో ఈ సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య రాజకీయ రగడ ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మల్లికార్జున్ ఖర్గేను కలిసి చిన్నారెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు చిన్నారెడ్డి కూడా నిన్న హైదరాబాద్ గాంధీ భవన్కు వెళ్ళి ఆయన మద్దతుదారులతో కలిసి గాంధీ భవన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టాడు. మొత్తంగా చిన్నారెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలతో మొత్తం పార్టీ అధిష్టానం, అదేవిధంగా స్థానికంగా పార్టీకి పెద్ద నష్టం చేకూరుతుందని చెప్పి కూడా మెగారెడ్డి ఫైర్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరుగుతున్నటువంటి ఈ రాజకీయంతో స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ రగడ భవిష్యత్తులో పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని చెప్పి స్థానికంగా నాయకులంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి వనపర్తి జిల్లాలో కనపడుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. నిన్న 84,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఇవాళ 22 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు కాబట్టి వీళ్ళకి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. అయితే నిన్న 3.67 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు. ఇక 4.38 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. ఇక 2,40,000 మందికి పైగా టీటీడీ ఇచ్చినటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ భక్తుల రద్దీ స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా రేపు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు టీటీడీ భావిస్తోంది. సో ఈ రకంగా ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గింది కాబట్టి వారికి 8 గంటల సమయం మాత్రమే పట్టే అవకాశం ఉన్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. అల్లూరు జిల్లాలో డోలీ మోతల కష్టాలు తప్పడం లేదు. గర్భిణీ స్త్రీలను, అనారోగ్యానికి గురైన వాళ్ళను కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకుంటూ హాస్పిటల్కి కుటుంబ సభ్యులు చేరుస్తున్నారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ పరిధిలో పొర్లుబంద గ్రామంతో సహా చుట్టుపక్కల గ్రామాలకు రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పొర్లుబంద గ్రామానికి చెందిన నందిని అనే గర్భిణి పురి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తరలించడానికి 3 కిలోమీటర్ల మేర కుటుంబ సభ్యులు వాగులు, కొండలు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. అడవి మార్గంలో 3 కిలోమీటర్ల తర్వాత కొండ సంతలో 108 వాహనం రావడంతో కుటుంబ సభ్యులు నందిని హాస్పిటల్కి తరలించారు. పొర్లుబంద గ్రామానికి రోడ్డు మంజూరైన అధికారులు పనులు ప్రారంభించకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల దూరం వరకు వాగులను, కొండలను, గుట్టలను దాటుకుంటూ గర్భిణీ స్త్రీలను, అనారోగ్యానికి గురైన వాళ్ళను హాస్పిటల్కి తరలించాలంటే డోలీ మోతలే దిక్కని గిరిజనులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. అమెరికా, కెనడా మధ్య టారిఫ్ వివాదం ముదిరింది. కెనడాపై 50% టారిఫ్ విధించింది అమెరికా. 1 సంవత్సరానికి పైగా కెనడా ఒక కొత్త సమగ్ర వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో చిత్తశుద్ధితో తీవ్రంగా కృషి చేశామని కెనడా ప్రధాని అన్నారు. మేము ఆచరణాత్మకంగా సహనంతో మరియు పట్టుదలతో ఉన్నామని, కెనడియన్లకు ఉత్తమమైన ఒప్పందాన్ని సాధించడమే మా లక్ష్యమని మార్క్ కార్నీ అన్నారు. నిన్న రాత్రి ఆలస్యంగా మా సంధాన కట్నను ఒటావాకు తిరిగి వెళ్లమని ఆదేశించారని ప్రధాని తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన దాన్ని మేము అంగీకరించలేమని, కెనడియన్ కార్మికులు, రైతులు, కుటుంబాలు మరియు వారి వ్యాపారాలను రక్షించడానికి అమెరికా విధించిన కొత్త సుంకాలకు సమానంగా కెనడా కూడా డాలర్కు డాలర్ చొప్పున సుంకాలను విధిస్తుందని, ఇది కెనడా యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసమే నమ్మకంతో మేము ఈ చర్య తీసుకుంటున్నామని మార్క్ కార్నీ అన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఓడలరేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్ళిన మత్స్యకారుల ఆచూకీ అయితే ఇంకా లభించలేదు. రేపటి నుంచి కూడా ఇతర దేశాలకు కూడా సమాచారం ఇస్తామంటూ కూడా ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 5 బోట్లతో పాటు 2 డ్రోన్ కెమెరాలు, 1 హెలికాప్టర్, 2 నేవీ విమానాలతో అయితే 200 నాటికల్ మైల్స్ వద్ద అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు చెప్తున్నారు. వారి ఆచూకీ దొరికేంత వరకు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాను నష్టపోతున్నామని చెప్పి దీనిపైన కేంద్రం దృష్టి సారించాలని చెప్పి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పాటుగా ఈ నెల 22 నుంచి 10 రోజుల పాటుగా పూర్తిగా యూరియా ఉత్పత్తి నిలిచిపోతుంది. ఖరీఫ్ సీజన్ కాబట్టి తెలంగాణ లోపల యూరియాకు ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లో తయారయ్యేటువంటి యూరియాను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని చెప్పి జేపీ నడ్డాను తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం ఆర్తం గ్రామానికి చెందినటువంటి యువకుడు మృతి చెందాడు. పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వాసుపత్రిలో అతడు అక్కడ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రి సిబ్బంది వెంటనే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించగా అతడు మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. ఈ మృతిపై గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అతడు ఎందుకు దూకాడు అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో 20 జిల్లాలకు ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచే పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం నుంచి అదేవిధంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ వర్షపాతం అనేది కొనసాగుతుందని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, హన్మకొండ లాంటి ప్రాంతాలు 20 జిల్లాలకైతే ప్రస్తుతం ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మరి ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, రానున్న 2-3 రోజులలో 40 కిలోమీటర్ల వేగంతో గాళ్లు కూడా వీస్తాయంటూ అటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరి చూడాలి హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఏమైనా అడ్వైజరీలు జారీ చేస్తారా లేదా అనేది. వరంగల్ ఆర్టీసీ రీజన్ పరిధిలోని 7 డిపోలకు చెందిన 90 మంది అవుట్ సోర్సింగ్ కండక్టర్లను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 90 మంది కండక్టర్లు కుటుంబాలతో సహా వరంగల్ రీజన్లోని హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి నోటీసులు లేకుండా తొలగింపుపై ఆందోళన చేపట్టారు. దాదాపు 4 గంటల పాటు ధర్నా చేసిన ఈ ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే తమ సేవలు అవసరం లేదంటూ గత కొద్ది రోజులుగా కాంట్రాక్టు పొడిగిస్తూ వస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తారు. అయితే తమ కుటుంబాలన్నీ కూడా గత మేడారం జాతర నుంచి తీవ్రంగా శ్రమించి ఆర్టీసీ కోసం పాటుపడ్డాము, తమ అన్యాయం చేయొద్దంటూ కూడా ఆర్టీసీ కండక్టర్లు వేడుకుంటున్నారు. సో తమను వెంటనే విధిలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రకాశం, కడప, నెల్లూరు ఉమ్మడి జిల్లాల త్రాగు, సాగునీటి కష్టాలను తీర్చేందుకు 1996లో ప్రారంభించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం 30 సంవత్సరాలకు ఎట్టకేలకు పూర్తవుతుంది. అయితే దీని యొక్క ట్రయల్ రన్ను నిర్వహించేందుకు ప్రభుత్వం వేగవంతం చేస్తుంది పనులన్నింటినీ కూడా. ఇందులో భాగంగా నిర్వాసిత గ్రామాలైనటువంటి 7 గ్రామాలకు చెందినటువంటి ప్రజలకు 903 కోట్ల R&R ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా తొలి విడతలో 318 కోట్లు, రెండో విడతలో 200 కోట్లు, మూడో విడతలో 2027 కుటుంబాలకు లబ్ధి జరిగే విధంగా 250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో సుమారు 80% మంది నిర్వాసితులకు R&R ప్యాకేజీ అందుతుంది. మరో 180 కోట్లు మాత్రమే R&R ప్యాకేజీ అందించాల్సి ఉంది. అయితే త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు నుంచే ట్రయల్ రన్ నిర్వహించి నల్లమల సాగర్కు నీటిని తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. క్రమం తప్పకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్లను ఆకస్మిక తనిఖీలు చేయాలని అధికారులను హెచ్చరించారు కలెక్టర్ నాగరాణి. స్కానింగ్ సెంటర్లో ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిపై కఠిన చర్యలు కూడా తప్పవంటున్నారు. లింగ నిర్ధారణను తల్లిదండ్రులు చేయించుకోకుండా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ గర్భిణీ స్త్రీలకు కొంత అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ఆకస్మిక తనిఖీలతో పాటు స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించాలని, స్కానింగ్ సెంటర్లో ఎప్పటికప్పుడు రికార్డులు మెయింటైన్ చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను హెచ్చరించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం గోనేహల్ క్రాస్ వద్ద హెచ్ఎల్సీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. ఈ నెల 28లోగా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే వరి నాట్లు ఎండిపోతున్నాయి. వరి నాట్లు ఎండిపోయిన తర్వాత నీటిని విడుదల చేసినా ఉపయోగం లేదని రైతులు వాపోయారు. అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ఈ నెల 28లోగా నీటిని విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రిమాండ్ ఖైదీ హైడ్రామా సృష్టించాడు. ఓ కేసు విషయంలో జైలుకు వెళ్ళిన లకావత్ రాజు అనే వ్యక్తిని
ఆ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకొచ్చారు జైలు సిబ్బంది. కానీ సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేసి పైనుంచి కిందకు దూకేశాడు. ఇందులో ముఖ్యంగా ఖైదీకి తలకు ఛాతికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇప్పటికే సూపరింటెండెంట్ దీనిపై ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల పంటలపై మార్పిడి చేయాలని ప్రభుత్వం వైపు అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకొని రైతులు లాభాలు గడించవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం మండలిలో పర్యటించారు. రైతులకు పెసర విత్తనాలు వేశారు. స్వయంగా ఆయన నాగలు పట్టి దున్నుతూ రైతులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈసారి వర్షాధార పంటలు కాకుండా ప్రయత్నమయ పంటలు వేయాలని ఆయన అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే నేరుగా రైతుల అవతారం విత్తనం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఓటర్ నమోదు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లా ఎన్నికల అధికారి. 18 ఏళ్ళ ప్రతి ఒక్కరూ యువతీ యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. వాటితో పాటు కూడా ఎస్ఆర్ ప్రక్రియ ఎవరైతే తమ ఓటు హక్కును కోల్పోయారో వారందరూ కూడా తమ ధృవపత్రాలను సమర్పించి వారందరూ కూడా తమ ఓటును మరోసారి నివాళులు చేసుకుంటారు. వీటితో జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల పైచీలకు ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారు. వారందరూ కూడా తమ సంబంధించిన ఏవైతే పత్రాలు ఉంటే వాటిని సమర్పించి మరోసారి తమ ఓటును ధృవీకరించుకోవాలని సూచించారు. నెల్లూరు నగరంలోనే పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులు నగర ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. కాలువల పూడికతలు నిండిపోవడంతో నీరు ముందుకు కదలక నీటి వాసన వ్యాపిస్తుంది. నీటి నిలువతో దోమల బెడద ఎక్కువై రాత్రి పగలు తేడా లేకుండా కుట్టుతుండడంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. తీసినటువంటి పూడిక రోడ్ల మీదనే వదిలేయడంతో ఆ పరిశుభ్రత మరింత దెబ్బతింటుందని నగర ప్రజలు వాపోతున్నారు. అయితే నెలకొక్కసారి కూడా ఈ కాలువల్ని క్లీన్ చేయడం లేదని, ఆ పూడికని తొలగించడం లేదని, ఆ తీసినటువంటి ఆ పూడికని కూడా తరలించకపోవడంతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని నగర ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడైనా అధికారులు స్పందించి ఆ పూడికలు తీసినటువంటి పూడికను కూడా తరలించాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తూనే ఉంది. ఈ రోజు రేపు కూడా ఇదే వాతావరణం ఉంటుందని వెదర్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తుంది. వర్షం నేపథ్యంలో పిడుగులు పడే ఛాన్స్ ఉంటుందని, ఎత్తైన చెట్ల కింద అసలు ఉండకూడదని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ ప్రజల్ని కోరుతుంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ప్రాపర్ వర్షాలు లేకపోవడంతో రైతులు మొన్నటి వరకు ఆందోళన చెందారు. గత కొద్ది రోజులుగా మోస్తారు వర్షాలు కురవడంతో రైతుల ముఖాల్లో ప్రజెంట్ ఆనందం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ర్యాపిడో, ఓలా, ఊబర్కి సంబంధించినటువంటి స్ట్రైక్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే మాకు ముందు నుంచే ఎన్నో డిమాండ్స్ ఉన్నాయని వాటన్నిటిని పూర్తి చేయకపోతే ఈ రోజు అర్ధరాత్రి నుంచి 24th రోజు సాయంత్రం వరకు కూడా ఇదే కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ర్యాపిడో, ఊబర్ పైన చాలా మంది ఆధారపడి ఉంటారు. కంప్లీట్గా దీని సర్వీస్ అంతా ఆపేస్తాము అంటే ఖచ్చితంగా ప్రాబ్లమేటిక్గా మారుతుంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వంతో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మాట్లాడేందుకైతే ట్రై చేస్తున్నారు. ఈసారి మాట్లాడినప్పుడు ఏమైనా సరిగ్గా వాళ్ళు సమాధానం ఇస్తే ఖచ్చితంగా మేము స్ట్రైక్ వరకు వెళ్ళమంటూ కూడా ఊబర్కి సంబంధించినటువంటి అసోసియేషన్స్ అయితే చెప్పుకొస్తున్నాయి. సాలూరు రోడ్లో ఉన్నటువంటి ప్యాకెట్ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి 35 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి నుంచి కాయిన్స్ అలాగే నగదు రూపంలో భారీగా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2,85,000 నగదును అలాగే 33 సెల్ ఫోన్లను 18 ప్యాకెట్ ముక్కలు ఉండేటువంటి ఆ అట్టపెట్టెలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే ఇలాంటి వ్యతిరేక చర్యలకు పాల్పడితే మాత్రం వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటి పట్ల ఎవరు కూడా ఆసక్తి కనబరచకూడదని కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ వివరణ ఇచ్చారు. దీనిపై అలాగే అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ సీజ్ చేసినటువంటి పౌల్ట్రీ ఫారంలో ఈ మొత్తం వ్యవహారం జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది. జీరో కంపెనీ రియాక్టర్ బ్లాస్ట్ కేసులో ఇప్పటికే 2 మరణించారు. మరొక 2 పరిస్థితి సీరియస్గా ఉంది. అయితే ఇన్సిడెంట్ జరిగిన సమయంలో షిఫ్ట్ చేంజ్ అయ్యే సమయం, ఆ టైంలో పిహెచ్ వాల్యూను యాసిడిక్ నుంచి బేస్కి చేంజ్ చేసే సమయంలో ఘటన జరిగిన కూడా తెలుస్తుంది. అయితే ఉన్న 10 మందిలో కూడా 2 ఆల్రెడీ చనిపోయారు. మరొక 2 సీరియస్గా ఉన్నారు. మిగిలిన 6 అయితే ప్రస్తుతం హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. మామూలుగా 60% కాలిపోతేనే సీరియస్ బతకడం కష్టంలో డాక్టర్లు చెప్తూ ఉంటారు. అట్లాంటిది ఒకరికి 70%, మరొకరికి 95% వరకు కాలిపోయి ఉన్నారు. మరణించిన వారికి అయితే 2,80,00,000 వరకు కూడా నష్టపరిహారం ప్రకటించింది కంపెనీ. మరి అసలు ఇప్పుడు బతుకున్న వాళ్ళు, దెబ్బలు అంటే గాయాలు అయి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ అయితే అటు గ్రామస్తులు అడగల ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మిలాదున్ నబీ పండుగను శాంతియుత వాతావరణం, సోదరాభావంతో జరుపుకోవాలంటూ సిద్దిపేట సిపి రశ్మి పెరుమాల్ సూచించారు. అందుకు సంబంధించి సిద్దిపేట పట్టణంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీటితో పాటు అంటే ముఖ్యంగా ఈ ప్రార్థనలు చేసే టైంలో కానివ్వండి, లేదంటే ర్యాలీలు తీసే టైం లోపల అందరూ సోదరభావంతో శాంతియుతంగా ఉండాలంటూ సిపి సూచించడం జరిగింది. ఎవరైనా సరే సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటటువంటి పోస్టులు పెట్టినా, ఏదైనా తప్పుడు పోస్టులు పెట్టినా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా మత పెద్దలందరూ కూడా సహకరించాలంటూ సిపి సూచించారు.
ఆలపల్లి మండలంలో విజృంభిస్తున్న విషజ్వరాలు, ఆందోళనలో గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలం సింగారంతో పాటు పెద్ద వెంకటాపురం గ్రామంలో విషజ్వరాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఓ బాలుడు సైతం కూడా మృతి చెందిన ఘటన నెలకొంది. అదే సమయంలో అక్కడ వైద్యాధికారులు హెల్త్ క్యాంపులు నిర్వహించినా కానీ ఎలాంటి ఫలితం లేదంటున్నారు గ్రామస్తులు. ఇకనైనా సంబంధిత అధికారులు పూర్తిస్థాయి దృష్టి సారించి పెద్ద వెంకటాపురంతో పాటు సింగారం గ్రామాల పరిసర ఆలపల్లి మండలాల్లో వైద్య క్యాంపులు నిర్వహించి విషజ్వరాల నుంచి పిల్లలను ప్రజలను కాపాడాలంటూ స్థానికులు కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో స్నానమాచరించి శివనామ స్మరణంతో భక్తులంతా క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు పాల నీళ్లతో పాటు అల్పాహారం ఏర్పాటు చేశామని, క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు 3 గంటలు దర్శనానికి పట్టే అవకాశం ఉందని, భక్తులంతా సంయమనం పాటించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శని, ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా అర్జిత అభిషేకాలు నిలిపివేసి స్పర్శ దర్శనాలకు మాత్రమే రాత్రి అనుమతించనున్నట్లు తెలిపారు. ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరగనున్నాయి. కార్యవర్గ సమావేశంలో వందే మాత్రంపై బీజేపీ కీలక తీర్మానం చేసింది. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. వందే మాత్రం తొలి 2 చరణాలకే పరిమితం కావాలన్న నిర్ణయాన్ని కమలదళం తీవ్రంగా వ్యతిరేకించింది. పూర్తి 6 చరణాల గౌరవాన్ని కాపాడతామని బీజేపీ స్పష్టం చేసింది. 1950 రాజ్యాంగ సభ నిర్ణయాన్ని బీజేపీ ప్రస్తావిస్తూ 2026 పార్లమెంట్ చట్టాన్ని సమర్థిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు వందే మాత్రం బలి కాకూడదని బీజేపీ అంటోంది. దేశవ్యాప్తంగా వందే మాత్రం ప్రచార యాత్రకు బీజేపీ శ్రీకారం చుడుతోంది. యువతలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇక 1947లో వందే మాత్రం, 2047లో వికసిత్ భారత్ కూడా అదే నినాదంతో ముందుకు వెళ్తుందని బీజేపీ అంటోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరోసారి యువకులు రెచ్చిపోయారు. ఇటీవలే ఒక కానిస్టేబుల్పై దాడి చేశారు. దాంతోపాటు కొంతమంది మైనర్లు మద్యం సేవించి ఆటో పైన దాడి చేసినటువంటి ఘటన. సో ఈ 2 మరవక ముందునే మరోసారి రేణిగుంట మండలం గోపాలపురం, అదే రకంగానే జ్యోతినగర్కి చెందినటువంటి 13 మంది యువకులు జాతర సందర్భంగా 2 గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దోషణలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు. అయితే పబ్లిక్ ప్లేస్లో ఈ రకమైనటువంటి హింసను పూర్తిగా కూడా పోలీసులు సహించకపోవడంతో అటు 13 మంది పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి ప్రస్తుతం రిమాండ్కి తరలించారు. అయితే ఈ ఘర్షణ వాతావరణంలో అటు జాతరలో పూర్తిగా గందరగోళం ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. వరుస వివాదాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. మొన్న బోండా ఉమా, అంబటి రాంబాబు, నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, దామరచల జనార్దన్, నేడు ప్రభాకర్ చౌదరి, దగ్గుబాటి వెంకటప్రసాద్ వరుసగా ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు మీడియాకి ఎక్కడం, పార్టీ పరువును తీయటం. సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా ఎమ్మెల్యేల తీరులో ఏమాత్రం కూడా మార్పు రావటం లేదు. ఆదిమూలం దగ్గర నుంచి బిగించేసుకుంటే ప్రభాకర్ చౌదరి వరకు వరుసగా ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదం అవుతుంది. అధిష్టానం సీరియస్గా ఉండాల్సిన ఉత్పన్నం ఏర్పడుతుంది. కార్యకర్తలు అయితే మాత్రం ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్నా నదిలో ఇసుక తరలింపునకు అక్టోబర్ 15వ తేదీ వరకు నిషేధాజ్ఞలు ఉన్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా కొంతమంది ఇసుకని పెన్నా నదిలోంచి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో కాగులపాడు, దామరమడుకు చెందినటువంటి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెన్నా నదిలో ఇసుకని తరలిస్తున్నటువంటి క్రమంలో అక్కడ 5 ట్రాక్టర్లు ఉన్నాయని చెప్పి పోలీసులకు సమాచారం ఉంటే అక్కడికి పోలీసులు వెళ్ళడంతో 5 ట్రాక్టర్లని స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేశారు. వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పెన్నా నది నుంచి ఇసుక నిషేధాజ్ఞ ఉన్నటువంటి సమయంలో పెన్నా నది నుంచి ఎవరైనా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు. పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగినటువంటి బంగారం చోరీ ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి మురళి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎవరైతే దొంగతనం చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర దీనికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఒక ప్రెస్ మీట్ని అరేంజ్ చేశారు. దీంట్లో భాగంగా రాజకీయాలకు అతీతంగా అమ్మవారి నగల పట్ల రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరిపైనైతే అనుమానం ఉందో వారందరినీ కూడా విచారిస్తున్నామని, ఎవరు కూడా రాజకీయాలుగా దీనిని తీసుకువెళ్లొద్దని, అమ్మవారితో ఆటలాడొద్దంటూ సూచించారు. తమిళ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందా? వచ్చే 8 వారాల్లో ఓటీటీ గ్యాప్ నిర్మాతలకి మధ్య, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం అయితే చెలరేగుతుంది. ఈ వివాదాన్ని ఎలా సమస్యపోవాలో తెలియట్లేదు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 25 రోజుల నుంచి 28 రోజులకే ఓటీటీలు రావడంతోనైతే ఎగ్జిబిటర్లు అయితే తీవ్ర డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే పెరిగిన నిర్మాణ ఖర్చుల వ్యయాలను తగ్గించుకోమని చెప్పేసి ఎగ్జిబిటర్ల సంఘం చెప్తుంది. ప్లస్ ఇటు ప్రొడ్యూసర్స్ కూడా అంగీకరించడం లేదు. ఎందుకంటే హీరోలను కూడా భాగస్వామ్యాలు చేయాలని చెప్పేసి అయితే సినిమా ఇండస్ట్రీ తరఫున అయితే చాలా మంది కోరినప్పటికీ నిర్మాతలకు అది కుదరడం లేదు. హీరోలు కూడా ఎవరు ఒప్పుకోవడం లేదని చెప్పి తెలుస్తుంది. కానీ సెప్టెంబర్ 1 నుంచి బంద్ అయితే పిలుపునిచ్చారు. ఈ పిలుపు మొత్తం సినిమా ఇండస్ట్రీ కార్మికుల నుంచి సినిమా హీరో వరకు అందరూ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా బంద్కు పిలుపు ఇవ్వాలని చెప్పేసి అయితే తమిళ ఇండస్ట్రీ పిలుపు ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ 1 నుంచి. ప్రకాశం జిల్లా చీమకుర్తి జగనన్న కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరే మహిళతో అక్రమ సంబంధం నడుపుతూ
తన కుమార్తెను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అల్లుడు మస్తాన్ వలిని అత్త మీరాబి నిలదీసింది. దానితో అది అవమానంగా భావించిన అల్లుడు లవర్తో కలిసి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్తను హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అది గమనించిన కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా తన భర్తపై అనుమానం వ్యక్తం చేసింది. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటకు కక్కాడు. తన లవర్తో కలిసి బుర్కాలలో వెళ్లి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే లవర్ మాత్రం పరారీలో ఉండగా ఇతను మాత్రం అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. గోవా లిక్కర్ సరఫరా పైన వైసీపీ నాయకులతో కాకుండా తెలుగుదేశం పార్టీ మంత్రులతో విచారణ కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించారు. తాడిపత్రిలో యథేచ్ఛగా అక్రమ మద్యం, గంజాయి సరఫరా అవుతున్నప్పటికీ, పేకాట నడుస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, దానిపైన ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడిపత్రిలోని పోలీస్ స్టేషన్ ఎదుట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గ్యాంగ్స్టర్లా తయారు చేశాడని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో డేటా సెంటర్ల ఏర్పాటుకు భూ కేటాయింపులను ఏపీ ప్రభుత్వం చేస్తుంది. విశాఖ జిల్లాలో ఆనందపురం మండలం జగన్నాథపురంలో 486 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు సెంట్రల్ హోల్డింగ్స్ ఇండియా ఎల్ఎల్పి సంస్థకు 200 ఎకరాల భూమిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1250 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతుంది. మరోపక్క అనకాపల్లి జిల్లా మాకవారిపాలెంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 433 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ఈ డేటా సెంటర్కు 85,200 కోట్ల పెట్టుబడితో సుమారు 1880 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంతో ఎన్నో ప్రైవేట్ సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్నాయి.